హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iQOO Z9 గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ని మార్చ్ 12వ తారీఖు అఫీషియల్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. బట్ లాంచ్ కి ముందే మనకి ఈ ఫోన్ ప్రైసింగ్ అయితే బయటకు వచ్చింది. ఈ ఫోన్ మీకు బేస్ మోడల్ 8GB ర్యామ్ తోటి వస్తుంది, 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫస్ట్ సేల్ లో దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపీస్ అనమాట. కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ది 20,000 రూపాయలకి వస్తుంది. 20,000 రూపాయలు అనేది ఈ ఫోన్ కి చాలా మంచి ప్రైసింగ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు ఇచ్చిన లీక్స్ కి రూమర్స్ కి దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కి నేనైతే 20,000 రూపీస్ లోపు లాంచ్ చేస్తారని అసలు అనుకోలేదు. ఖచ్చితంగా రెగ్యులర్ ప్రైస్ 21,000 కానీ 22,000 కానీ పెడతారనుకున్నా, కానీ చాలా మంచి ప్రైస్ లో లాంచ్ చేశారు. ప్రెసెంట్ అయితే అండర్ 20,000 ఒక మంచి పర్ఫెక్ట్ ఫోన్ అయితే లేదు, బట్ ఆ లోటుని ఈ ఫోన్ అయితే క్లియర్ చేస్తుంది. 20,000 రూపీస్ లోపు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రెసెంట్ ఇదే ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే చూడాలి, పోయిన సంవత్సరం వీళ్ళు ఇట్లాగే iQOO Z7 అని Dimensity 920 ప్రాసెసర్ తోటి ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. నా దగ్గర ప్రెసెంట్ ఉంది ఆ ఫోన్ అయితే. సో ఇది ఫస్ట్ సేల్ లో ఆఫర్స్ అన్ని కలుపుకొని 17,500 రూపీస్ కి తీసుకొని వచ్చారు. బట్ దాని తర్వాత iQOO Z7 లాంచ్ అయిన ఒక నెల తర్వాత ఈ Dimensity 920 ప్రాసెసర్ ని మార్చేసి Snapdragon 695 ప్రాసెసర్ తోటి iQOO Z7S అని ఒక తుక్కాస్ ఫోన్ తీసుకొని వచ్చారు. సో అక్కడ వీళ్ళు చాలా మంది ఆడియన్స్ ని మిస్లీడ్ చేశారనే చెప్పాలి. Dimensity 920 ప్రాసెసర్ కి 695 ప్రాసెసర్ కి కంపేర్ చేసుకుంటే అసలు నాగలో కనుక్కున్నంత తేడా ఉండేది. సో అక్కడ చాలా మంది ఆడియన్స్ అయితే మిస్లీడ్ అయ్యి iQOO Z7S కొన్నారు. ఈసారి అట్లాంటి గిమిక్కులు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక iQOO Z9 స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ మనం డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి. డిజైన్ లాంగ్వేజ్ అయితే లాస్ట్ జనరేషన్ iQOO Z7 ఎట్లా ఉంటుందో సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ లో నాకైతే కనిపిస్తుంది. సైడ్ అంతా కూడా ఫ్లాట్ ఫ్రేమ్స్ తోటి వస్తుంది. అండ్ వెనకాల షేప్ కూడా చూడడానికి iQOO Z7 అండ్ Z9 అయితే సిమిలర్ గా ఉంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ ఇదైతే ప్లాస్టిక్, మొత్తం iQOO Z7 అయితే మొత్తం ప్లాస్టికే. అండ్ Z9 కూడా మొత్తం ప్లాస్టికే, ఎక్కడ వీళ్ళు గ్లాస్ అని మెన్షన్ చేయలేదు. అండ్ వీళ్ళు తక్కువ ప్రైస్ పెట్టారు కాబట్టి ఫస్ట్ చేసే కాంప్రమైజ్ కూడా బిల్డ్ క్వాలిటీలోనే చేస్తారు. సో ఇది మీకు ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 నిట్స్ ఉంటుంది. ఈ 1800 నిట్స్ అనేది మీరు HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది. నార్మల్ లోకల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మేబీ 1000 to 1100 నిట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉంటుంది. 20,000 రూపీస్ లోపు అయితే మాత్రం ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ లో గేమింగ్ కి కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ర్యామ్ వచ్చరికి LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. 20,000 రూపీస్ లోపల ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX882 సెన్సర్. దీన్ని మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే మాత్రం మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇది పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి యూజ్ అవుతుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం దీనిలో మీరు 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు అని వీళ్ళైతే అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి ఫోన్ మనకి ప్రాక్టికల్ గా చేతికి వచ్చిన తర్వాత ఆ 2x పోర్ట్రేట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సెక్యూరిటీ పర్పస్ దీనిలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. లాస్ట్ టైం iQOO Z7S లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. బట్ ఈసారి iQOO Z9 లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. అండ్ దాంతోపాటు సిమ్ కార్డ్ ట్రే వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తోటి వచ్చినా కానీ డాల్బీ అట్మాస్ అండ్ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ప్రైస్ వచ్చేసరికి 8+128GB మోడల్. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్ లో ICICI కార్డ్స్ మీద HDFC కార్డ్స్ మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. కార్డ్ ఆఫర్ తో పాటు కలుపుకొని బేస్ మోడల్ 18,000 రూపాయలు ఉంటుంది. టాప్ అండ్ మోడల్ 8+256 వచ్చేసరికి రెగ్యులర్ ప్రైస్ 22,000 రూపాయలు అండ్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 20,000 రూపాయలకి వస్తుంది. ఫస్ట్ సేల్ వచ్చేసరికి 13వ తారీఖు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అందరికీ కూడా ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే 13వ తారీఖు వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే మార్చ్ 14వ తారీఖు సేల్ అయితే నడుస్తుంది. 2 సేల్స్ లో కూడా మీకు కార్డ్ డిస్కౌంట్స్ అయితే అప్లై అవుతాయి. ఇంకా ముందే చెప్పాను ఈ ప్రైస్ కి ఇదైతే మాత్రం ది బెస్ట్ అనమాట. 18,000 రూపాయలకి 8+128GB అయితే మాత్రం స్టెల్లర్ వాల్యూ ఫోన్ అని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ ప్రైస్ కి కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 20,000 రూపాయలకి ఒకవేళ మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలి, 256GB మోడల్ ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం 20,000 రూపాయలు పెట్టి 8+256GB మోడల్ కూడా కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు. సో ఫోన్ అయితే మాత్రం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా సంపేసిందని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి ఇది అన్బీటబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ ప్రైస్ లో దీనికి కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా ఏ ఫోన్ కూడా లేదు. ఇదే ఆ ప్రైస్ లో ప్రెసెంట్ ది బెస్ట్ అనమాట. చూద్దాం, నేను కూడా 13వ తారీఖు ఫోన్ అయితే ఆర్డర్ పెడతాను. ఫోన్ ఆర్డర్ పెట్టి నా చేతికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది, ప్రాక్టికల్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తరోగా చెక్ చేసి మళ్ళీ నేను ఫుల్ రివ్యూలు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చెప్పింది అయితే ఓన్లీ ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు ఫస్ట్ షేర్ తీసుకోవాలనుకుంటే ఇది నా ఒపీనియన్. ఆ ప్రైస్కి అయితే మాత్రం కిల్లర్. బట్ ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, రియల్ టైంలో ఫోన్ ఎట్లా ఉంది అని చెప్పేసి మాత్రం
రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్లో ఈ ఫోన్ గురించిన వీడియోస్ అన్నీ కూడా షూర్గా వస్తాయి. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ బై ద వే ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తొందరగా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.